అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఏదైతే ఇరాన్ యుద్ధం జరుగుతుందో ఆ ఇరాన్ యుద్ధంలో అన్యాయంగా అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఇరాన్లో ఉన్న మహిళలను, పసిబిడ్డలను టార్గెట్ చేసి అక్కడ వాళ్ళు సృష్టించిన రక్తపాతాన్ని చూసిన తర్వాత మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇరాన్కు తమ మద్దతును అందించినారు. అదేవిధంగా ఇరాన్ ఒంటరి వాడిని చేసి అమెరికా వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే అమెరికా బేస్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తుంటే ఆ దాడులను కూడా మేమందరం కూడా ఖండించినాము. మేమందరం కూడా అలీ ఇమామే మనస్తో మనం గులామే అలీ, హజార్ జానే గిరామీ, ఫిదాబా నామే అలీ అని చెప్పి మేమందరం కూడా నినాదిస్తూ రోడ్ల మీదకి వచ్చినాం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాష్టికాలను, ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న అరాచకాలను మనిషిలాగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. అందులో మేము కూడా ఖండించినాం. అయితే ఏదైతే ఈ యుద్ధం ఉందో ఈ యుద్ధంలో అమెరికా వాళ్ళ రాజనీతి, ఇజ్రాయెల్ వాళ్ళ ఏదైతే శకుని బుద్ధి ఉందో దానిని అర్థం చేసుకోలేక ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద దాడి చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేసినా కానీ ఒక భారతీయుడిలాగా మనకు దాని గురించి పశ్చాత్తాపం లేదు. అదేవిధంగా దాని గురించి మనము సపోర్ట్ చేసేది కూడా లేదు. కానీ ఏదైతే ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారో సౌదీ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే అబుదాబి కానివ్వండి, అక్కడ ఉన్న ఏదైతే అరబిక్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో నా భారతదేశానికి చెందిన దాదాపు 5-6 కోట్ల మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూ అక్కడ పోయి పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన, అన్ని కులాలకు మతాలకు చెందిన వ్యక్తులు 6 కోట్ల మందికి పైచెలకు ఈ గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారు. ఏదైతే ఈ మిజైల్ దాడులు జరుగుతున్నాయో ఈ దాడుల వల్ల అక్కడ ఎవరైతే అరబ్బులు ఉన్నారో వాళ్ళకైతే ఆస్తి నష్టం జరుగుతుంది, కానీ వాళ్ళకైతే ప్రాణ నష్టం జరగదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బంకర్లలో దాక్కుంటారు లేదా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పనులు చేసుకోవడానికి వెళ్ళిన నా భారతీయులకు ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. సోదరులారా, ఇరాన్కి మేము సపోర్ట్ చేద్దాం మానవత్వంగా, కానీ ఇరాన్ వాళ్ళు ఏదైతే గల్ఫ్ దేశాల మీద చేస్తున్న దాడులు ఉన్నాయో ఆ దాడులను ప్రతి ముస్లిం బయటికి వచ్చి ఖండించాలా, యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలా. ఇరాన్ వాళ్లకు సత్తా ఉంటే, ఇరాన్ వాళ్లకు ధైర్యం ఉంటే నేరుగా అమెరికా మీద అటాక్ చేయమని చెప్పండి. జార్జ్ బుష్ అమెరికా మీద అటాక్ చేయమని చెప్పండి, లేదా ఇజ్రాయెల్ కంట్రీ మీద అటాక్ చేయమని చెప్పండి. వాళ్ళు చూసుకోవాలి. కానీ గల్ఫ్ దేశాల మీద దాడులు ఏదో ఎయిర్ బేసులు పెట్టారు, ఇంకొకటి పెట్టారని చెప్పి అక్కడ దాడులు చేస్తుంటే యుద్ధం కానీ తీవ్రం కానీ అయితే అక్కడ నష్టపోయేది భారతీయులే. ఆ దేశాలు నాశనం అయిపోతే 6 కోట్ల మంది భారతీయులు మళ్ళీ భారతదేశానికి వచ్చేయాల. వాళ్ళకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ జీవితాలు ఏంది? వాళ్ళ ప్రాణాలకు రక్షణ వివరిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా నేను ఇస్లాం ధర్మాన్ని పాటిస్తాను, అల్లా చూపించిన మార్గంలో నడుస్తాను, అల్లా కోసం, మొహమ్మద్ ప్రవక్త కోసం నా ప్రాణమే ఇస్తాను. సేమ్ టైం నా భారతదేశంలో ఉన్న ఏ భారతీయుడికి చిన్న గాయం జరిగినా కానీ అది ఇస్లామిక్ కంట్రీయా లేదా క్రిస్టియన్ కంట్రీయా ఇంకో కంట్రీయా నేను చూడను. ఈ భరతమాత ఒడిలో పుట్టిన భారతమాత ముత్తు బిడ్డలాగా ఆ దేశం సర్వనాశనం కోసం నేను రోడ్డు మీదకి వస్తాను. నా దేశం నా గొప్పది. నా దేశంలో ఉన్న నా సోదరులు నాకు ముఖ్యం. నా దేశాన్ని కానీ, నా దేశంలో ఉన్న నా హిందూ సోదరులను కానీ, ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి హాని ఏ దేశం తలపెట్టినా కానీ ఆ దేశ సర్వనాశనం కోరుకునే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిలాగా ఉంటాను. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా నరేంద్ర మోడీ గారు, వీలైతే మీరు దౌత్యం చేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయండి. లేదంటే ఇరాన్కు నేరుగా మీరు వార్నింగ్ ఇవ్వండి. ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మా భారతీయులకు చిన్న గాయమైనా కానీ యుద్ధంలో మేము ప్రత్యక్షంగా దిగుతామని చెప్పి ఇరాన్కు మీరు వార్నింగ్ ఇవ్వండి. ఎందుకంటే రాను రాను ఈ యుద్ధం పెరుగుతూ పోతుంది. ఈ యుద్ధం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగే పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ లో బేస్ పెట్టుకున్నారు, ఇరాన్ వాళ్ళతో వీళ్ళు తగ్గు వేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? రంజాన్ నెలలో
ముస్లింలు కొట్టుకొని సచ్చేటట్లు ఏదైతే ఈ యూదులు చేసే ఏదైతే వాళ్ళ కుటిల రాజకీయం ఉందో ఆ రాజకీయాన్ని చూపిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోలేక మా ముస్లింలు గొర్రెల్లాగా తలలు ఊపుతూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండగ రోజు యుద్ధం ఆగాలని చెప్పి ఈద్గాల్లో దువా చేయండి. అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఎవరైతే మా భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని రంజాన్ రోజా ఏదైతే రంజాన్ పండగ ఉందో రంజాన్ పండగ తర్వాత ప్రతి మసీద్లో ప్రతి ఈద్గాలో భారతీయుల క్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర దువా చేయండి. ముందు యుద్ధం ఆగిపోవాలా, ప్రపంచ శాంతి కావాలని దువా చేయండి. ఆ దువా తర్వాత మా భారతీయులందరూ సురక్షితంగా ఉండాలా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు, వాళ్ళందరూ కూడా క్షేమంగా అక్కడ పదిలంగా ఉండాలని చెప్పి దువా చేయండి. ఇంకొకసారి నేను చెప్తున్నాను, అది ఇరానా, ఇరాకా, పాకిస్తానా, ఇంకొక ఖబర్స్థానా అనేది నాకు తెలియదు. నా భారతీయులు ఏ కులానికి చెందిన వ్యక్తి కూడా విదేశాల్లో జీవిస్తున్న మా భారతీయ సోదరుల మీద సోదరిమణుల మీద చిన్న గాయమైనా కానీ ఆ దేశం సర్వనాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఈ వీడియోను ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. మనం అందరం కూడా భారత్ మాతకి జై అందాం, జై హింద్ అందాం, మేరా భారత్ మహాన్ అని చెప్పి నినాదిద్దాం. భారతదేశం ఎవరికి హాని చేయాలని కోరుకోదు, శత్రువులను కూడా క్షమించే గుణం భారతదేశానికి ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న భారతీయులను రక్షించుకోవడానికి, భారతదేశంలో ఉన్న భారతీయులను మనం కాపాడుకోవడానికి అందరం కులాలకు మతాలకు అతీతంగా నడుం బిగించి ముందుకు వస్తాం. జై హింద్.